పవర్ స్టార్ గారితో సినిమా చేస్తే సినిమా హిట్ అయితే అనుకుంటున్నారా? ఇప్పుడు బోలా శంకర్ ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి సినిమాలు అవన్నీ కూడా. పోయింది, బోలా శంకర్ పోయింది, అదే విధంగా శక్తి కూడా పోయింది. అవును. క్రాంతి సినిమా క్రాంతి అవి కొంతవరకు ఆయన చేసింది కంటెంట్స్ ఏంది ఏం కదా తెలియదు మనకు. ఎక్కడనో తీసుకుపోదాం అనుకున్నాడు, దాని మధ్యలో కొంత వరకు హైప్ వచ్చింది, కొంతవరకు లో వచ్చింది. ఆ విధంగా కొందరికి నచ్చినట్టుగా ఉండేది, అట్లానే పోయింది. వస్తుంది అనుకుని ఆశించిన డైరెక్టర్ గా కొంతవరకు పోయింది అది. అదే విధంగా ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి గురించి నిజం చెప్పాలంటే చాలా క్రేజ్. ఆయన నిజాయితీ పరుడు, అదే విధంగా సినిమాలలో కానీ రాజకీయంగా కానీ నిజానికి పవర్ స్టార్ అంటే ఒక లెవెల్. మరి అట్లాంటి లెవెల్ మనసుతో మన మేయర్ రమేష్ గారు అనేది వచ్చి తీస్తా అంటుండు కదా. ఒకవేళ అదృష్టం బాగుండి దరిద్రం తాకపోతే మన కాక హిట్ కావచ్చు. ఇప్పుడు ఆయన డైరెక్షన్ సరిగ్గా లేకపోయినా కూడా పవర్ స్టార్ గారి క్రేజ్ ను బట్టి సినిమా హిట్ అవుతారు అనుకుంటున్నారా? ఇక 100% అంటే డైరెక్టర్ ఆయన కోణంగా ఆయన చూసుకుంటే 100% జనాలు ఏమంటారు అంటే ఫెయిల్ అంటారు. కానీ అన్న మన పవన్ కళ్యాణ్ గారు ఉంటారంటే ఆయన క్రేజ్ వేరే లెవెల్ ఉంది. పైగా డిప్యూటీ సీఎం పేరును చూసే కొంతవరకు జనాలు అయిపిస్తారు. అలాంటిది ఆ మనిషిని పెట్టి నటిస్తున్నాను అని అంటే డైరెక్టర్ చూసి రారు, ఒక సినిమా పరంగా హీరోని చూసి వస్తారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఇప్పుడు ఇంత ఫ్లాప్ డైరెక్టర్ తో చెయ్యొద్దు, అసలు చేస్తే మేము ఒప్పుకోమని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ఫ్యాన్స్ అనేది అంటే ఇక ఎంతైనా ఘోరంగా ఫ్యాన్స్ అయితే చాలా వరకు అదే ఆలోచిస్తారు. ఎందుకంటే ఒక డైరెక్టర్ గా చేసి ఇన్ని సినిమాలు ఫ్లాప్ అయినాయి కదా, వాళ్ళ హీరో మన హీరో మంచిగా కిక్ డైరెక్టర్ బాగా హిట్ కొట్టాలనుకుంటారు. ఇక అందరు అట్లా అనుకుంటే దొంగ అంటే వెనకాల మేము మోడ అన్నట్ట, మరి ఈయన కూడా ఎట్టుకోవాలి కదా. మొత్తానికి సినిమా చేస్తారు, మంచి ఏ డైరెక్టర్ ఆశించేది ఏంది, కొన్ని ఫెయిల్ అవ్వరే కొంతవరకు సక్సెస్ఫుల్. అదే విధంగా ఈయన కూడా ఫెయిల్ తోనే సక్సెస్ ఈయన తీసుకురావచ్చు అనుకోవచ్చు. సో అట్లానే ఈయన హిట్ అయిన అంటే ఆయన ఇప్పుడు డైరెక్టర్ పేరు వస్తుందని అంటే పవన్ కళ్యాణ్ గారితోనే రావచ్చేమో. ఒకవేళ మళ్ళీ హిట్ సినిమాలు తీయడానికి ఇక్కడ హిట్ అయిన అంటే రేపు నాటి తగ్గొచ్చు తగ్గకపోవచ్చు. ఇది నేను కోరుకునేది, ఎందుకంటే నేను కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ని. సో అదే విధంగా నేను కూడా ఆయన హిట్ కావాలి, మన డైరెక్టర్ గారు కూడా ఆయన తరఫు నుంచి హిట్ కావాలని కోరుకుంటాను.